చూడండి పిల్లరా, యేసుక్రీస్తు అనేక ప్రాంతములో అనేక ప్రదేశాల్లో ఆయన సువార్త చెప్పుకుంటూ అనేక వారిని స్వస్థపరుస్తూ బాగుపరుస్తూ వెళుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి రాగానే చాలా మంది చూసి గొర్రెలేని కాపర్లాగాని దేవుడు ఏం చేశాడు, జాలి పడినాడు. అలాగనే చాలా మంది గ్రామాల్లో కూడా గొర్రెలు లేని కాపర్లుగా ఉన్నారు. కాపరు ఉన్నా కూడా గొర్రెలు గుర్తెరగలేకపోతూ ఉన్నాయి. మనిషి జీవితం ఎలాగ జీవించాలో నేర్చుకున్నాడు, కానీ మనము ఈ లోకాన్ని విడిచి మనకు ఒక మార్గం ఉందని తెలిసి కూడా మన లోకములో పడిపోతూ ఉన్నాం. మేము ఈ గ్రామానికి రావడానికి సడన్గా ఏదంటే దేవుడు మాకు ప్రేరేపణ కలగజేస్తేనే గ్రామానికి రావాల్సి వచ్చింది. అనేక ప్రాంతములను తోలుకు వెళ్తూ ఉన్నాడు. చూడండి పిల్లరా, చాలా మంది తన జీవితాలలో యేసుక్రీస్తును గుర్తెరిగి ఆయన ఎమ్మడించిన వాళ్ళే చాలా మంది మన లోకస్తులుగా ఏర్పడుతూ నడుస్తూ ఉన్నారు. లోకములో పడిపోతూ ఉన్నారు. తన జీవితంలో ఎలాగంటే ఒక గొర్రె రక్షించబడిందంటే ఆ గొర్రె బురదల పడితే అది బయటికి రావాలని కోరుకుంటుందా లేదా? కోరుకుంటుంది. ఆ గొర్రె అనేది ఆ బురదలో పడితే దానికి బురద ఇష్టం ఉండదు. ఒకవేళ దానికి బురద అయితే తిరిగి బయటికి రాగానే ఏం చేస్తుందమ్మా? దులుపుకుంటుంది. తన చర్మాన్ని ఇట్లా దులుపుకుంటా చూస్తుంటారు కదా గొర్రెను. అది ఏ మాత్రం కూడా ఇష్టపడదు బురద. ఆ బురద అనేది ఏ మాత్రం కూడా ఇష్టపడదు గొర్రె. కానీ ఈ పంది ఏం చేస్తుంది అమ్మా? ఎంత కడుగు ఎక్కడికి పోతుంది? బురదలోకి పోతుంది. ఎంత శుభ్రం చేయి మళ్ళీ ఎక్కడికి పోతుంది? బురదలోకి పోతా ఉంటుంది. దేవుడు వాక్యం అనేది తన వాక్యంతో శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఆయన తన వాక్యంతో బలపరుస్తూ నడిపిస్తూ ఉంటే గొర్రెలేక దులుపుకొని బయటికి రావాల్సింది పోయి చాలా మంది జీవితాలలో ఏమవుతుందంటే పందులాగా మారిపోయి. అంటే చూడండి పిల్లరా, నాకు చెప్పబడిన మాట ఏదంటే నేను ఉన్నది ప్రకటించడం. నేను ప్రతి ఒక్క గ్రామంలో ఇదే చెప్తాను, ఉన్నట్టు ప్రకటించడం. నేను ఏ వారి మీద ఆధారపడి నేను ఏ గ్రామానికి ప్రవేశించలేదు, ఏ గ్రామానికి సువార్త చెప్పట్లేదు. దేవుడి యొక్క పిలుపును పట్టుకొని ఆయన పిలుపానుసరం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఉన్నట్లు చెప్పమన్నాడు దేవుడు. అట్లనే చెప్తే వాళ్ళకి సులుకన తలుగుతాదేమో అని ఆ విధంగానే చెప్తే వాక్యంతో ఎంత చెప్పినా కూడా గద్దించిన వారికి మరణం, హఠాత్తుగా మరణం తప్పదంటున్నాడు. ఎన్నిసార్లు కూడా వాక్యమును శుభ్ర చేస్తూ ఉన్నాడు, కానీ తిరిగి ఎక్కడికి పోతూ ఉన్నారు? బురదలో పడిపోతూ ఉన్నారు. చూడండి పిల్లరా, ఒక గొర్రె చిక్కపడిందంటే ఎవరైనా నన్ను విడిపిస్తారని ఆ యొక్క గొర్రె ఆ యొక్క మొర్ర పెట్టుకుంటుంది. ఆ జీవితంలో అది మొర్ర పెట్టుకుని ఉంటే ఒక్కొక్క సమయాన్ని కాపురు వచ్చి దాన్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అందుకే లేఖనాలు అంటున్నాయి, 99 గొర్రెలు విడిచిపెట్టి ఎవరి కోసం వచ్చాడు? ఒక్క గొర్రె కోసం వచ్చాడు. మిగతా వాళ్ళ అవసరం లేదు. మిగతా వాళ్ళ జీవితం దేవునికి అవసరం లేదు.
దేవుని వాక్యం అనేది ప్రతి వారు వింటుంటారు, కానీ పెడచెవులు వేసుకొని విడిచిపెడుతూ ఉన్నారు. కానీ దేవుడు అతి త్వరగా రాబడుతున్నాడని మీకు తెలుసా? దేవుడు అతి సమీపంలో ఉన్నాడని మీకు తెలుసా? చాలా మందికి తెలుసు, కానీ వాటిని విడిచిపెట్టి లోకములో పడి ఆ యొక్క మడిచిపోతూ ఉన్నారు. అందుకే అంటున్నాడు లేఖనాల్లో, నోహపు దినములు జరిగినట్లే, లోతు దినములు జరిగినట్లే ఈ కాలంలో ఏం చేస్తున్నారమ్మా? తినుతూ త్రాగుచూ సుఖిస్తూ ఇల్లు కట్టుకుంటూ పెళ్లాడుతూ ఉన్నారు. అలాగనే జరుగుతుందా లేదా? అలాగనే మనిషి కుమారుడి దినములు కూడా జరగబడతాయని లేఖనాలు రాయబడి ఉన్నాయి. చూడండి కదా, దేవుడి మాటను గద్దించి దేవుడు చెప్పబడుతూ ఉంటే అది ఏదో వింటున్నారు, కానీ మళ్ళా యథావిధిగా లోకములో పడిపోతున్నారు. నీ పరిశుద్ధాత్మ దేవుడు చాలా వేదనంతో కలగబడుతూ ఉన్నాడు. చూడండి పిల్లరా, లోకములో ఉన్నవాడి కంటే మనం ఉన్నవాడు ఎవరంట? గొప్పవాడు అంటున్నాడు. మనం ఉన్నవాడు ఎవరమ్మా? మనలో ఉన్నవారు ఎవరు? గొప్పవాడు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఉన్నాడు. మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏమి చెప్తే ఆయన మాట వినాలా. చాలా మంది పరిశుద్ధాత్ముని నమ్మరు, కానీ లేఖనాలు ఏమని రాయబడినాయంటే, ఇంకా నేను పోడలేని ఇంటర్నెక్షన్ చెప్తున్నా మీకు, లేఖనాలకు నేను పోడలేక ఇంటర్నెక్స్ చెప్తున్నా మీకు, అంటే దారిలోకి తీసుకురావాలి కదా. ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నాడు. మరి ఎంతమంది ఆయన ఆత్మను పొందుకుని ఉన్నారు? పాడుతూ ఉంటే ఎంతమంది ఆత్మలో ఆనందిస్తున్నాడు? ఆయన ఏం చెప్పబడినాడు? ఆత్మలో ఆనందించాలా? ఈ కాలంలో ఆనందిస్తున్నారా? ఆత్మలో ఆరాధిస్తూ ఉన్నారా? ఆత్మలో గంతులు వేస్తున్నామా? గంతులు ఏమంటే ఏదో రికార్డ్ డ్యాన్స్ కాదు, ఏది కాదు, కానీ మీ ఆత్మలో గంతులు వేయాల. ఏదో డ్యాన్స్లు ఏమంటే ఏదో డ్యాన్స్లు వేయడం కాదు. ఆత్మలో మనలో ఒక ఆత్మది, ఆ ఆత్మ పరిశుద్ధాత్ముడు. ఆయన నామములో మనం గంతులు వేస్తూ ఉన్నారా? చూడండి పిల్లరా, ఈ లోకములో అనేక మంది ఏం చేస్తున్నారంటే లోకములో పడిపోతూ ఉన్నారు, లోకములో జీవిస్తూ ఉన్నారు. గొర్రె తన జీవితంలో ఆ యొక్క బురదలో పడిపోయినట్టే ఆ యొక్క బురదలోనే ఆ యొక్క గొర్రె ఆ బురదలోనే జీవిస్తూ ఉన్నది. ఆ బురదలో జీవిస్తే ఆ గొర్రె బయటికి రాబడుతుందా? రాదు. లేదు, చూడండి కదా. కానీ పంది ఎన్నిసార్లు శుభ్రం చేయి, ఆ పంది యథావిధి ఎక్కడికి పోతుంది? బురదలేకే పోతుంది. ఎప్పుడైతే ఆ గొర్రె ఆ బురదని పూసుకునని ఎప్పుడైతే గుర్తెరుగుతుందో ఆ బురదను బయటికి వచ్చి ఏం చేసుకుంటుందమ్మా? దులిపేసుకుంటుంది. ఆ బురదను దులిపేసుకుంటుంది గొర్రె. ఆ యొక్క బురద ఉన్న ఆ గొర్రె బురదలో ఉన్నప్పుడు అది అయ్యో నేను బురదలో పడినా, ఇది మంచిది కాదు, ఇది నాకు తగదని అది గొర్రె ఏం చేస్తుంది? బయటికి వచ్చి బురదలో ఆ యొక్క దులుపున్నది కాకుండా నీళ్లు ఎక్కడ ఉంటే నీళ్ళలో ఏం చేస్తుంది? శుభ్రం చేసుకుంటుంది. కానీ దేవుడి మాటను ధిక్కరించి చాలా మంది ఏం చేస్తున్నారంటే పంది ఎలాగ చేస్తూ ఉన్నదో అలాగ చేస్తూ ఉన్నారని లేఖనాలు రాయబడి ఉన్నాయి. చాలా మంది తన జీవితంలో దేవుని విడిచిపెట్టి లోకంలో పడిపోయి ఉన్నారు. లోకానుసారంగా నడుచుకుబడుతూ ఉన్నారు. దేవుని విడిచి ఈ లోకములో ఇదే సుఖము, ఇదే మనకు ఆనందం అనుకుంటున్నారు, కానీ దేవుని విడిచిపెట్టారని గుర్తెరగలేకపోతున్నారు. చూడండి పిల్లరా, అది తప్పిపోయిన కుమారుడు. 15 లూకా సువార్త
15, 11 నుంచి కొన్ని వచనాలు చదువు. జాగ్రత్తగా అమ్మా. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు కొంచెం భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దురవ్యసనముల వలన పాడు చేశాను. అదంతయు ఖర్చున చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొనసాగాను. గాని ఎవడు వానికేమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతమంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగానున్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి, నా తండ్రి, నేను పరలోకం నాకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుంది. ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వానిలో ఒకనిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదును. లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడిక దూరముగా నున్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ యొద్దను పాపము చేస్తున్నని. అక్కడ ఏం రాయబడింది మా? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. తండ్రికి విరోధంగాను దేవునికి పాపము చేసిందని లేఖనాలు రాయబడినాయి. ఈ కుమారుడు కూడా ఎవరు? తప్పిపోయిన కుమారుడు. జీవితంలో ఏ విధంగా తప్పిపోయినాడో గుర్తెరుగుతూ ఉన్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు, ఒక ఇంట్లో 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు చిన్నవాడు, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇయ్యమని కొట్లాడి తీసుకున్నాడు. చూడండి పిల్లరా, నాకు ఎంత వస్తుందో ఆస్తి నాకు ఇయ్యము, నేను ఈ ఇంట్లో ఉన్నాను, ఈ ప్రదేశం ఉన్నాను, ఏమున్నది నాకు? ఏమి లేదు, శాంతి లేదు, ఏమి లేదు, నాకు ఆస్తి ఇయ్యమని తండ్రితో కొట్లాడి తీసుకొని వెళ్ళాడు. ఎవరు? చిన్న కుమారుడు. తండ్రితో కొట్లాడి తన జీవితాంతా, తన ఆస్తి అంతా, తన తండ్రి పెంచిన ఎంతంత భాగం వస్తుందో ఆ భాగం అంతా తన కుమారుడికి ఇచ్చాడు. ఈ కుమారుడికి ఇయ్యగానే వేరే దేశాలకి ఏం చేశాడు? వ్యసనాలతో తాను త్రాగుచు అనేకమైన క్రియలు చేసుకుని డబ్బులు అన్ని ఆస్తి అంతా ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. చూడండి, మన జీవితంలో కూడా దేవుడిచ్చిన కృపను మనము పాడు చేసుకుంటున్నాం. దేవుడిచ్చిన రక్షణను మనం పాడు చేసుకుంటున్నాం. ఆస్తి ఏదంటే దేవుడి ఇవ్వడమే మనకు రక్షణ. ఆస్తి ఏదంటే దేవుడి ఇవ్వడమే కాపుదల. నీ జీవితంలో మారు మనసు పొందినప్పుడు, ఆ యొక్క బంధకాల నుంచి విడుదల కలిగినప్పుడు దేవుడి యొక్క కంచె వేసి ఉన్నాడు నీకు. ఎప్పుడైతే నువ్వు ధిక్కరించి నువ్వు ఆ యొక్క లోకములో పడి ఉన్నావో, ఇదిగో ఈ యొక్క తప్పిపోయిన కుమారులాగానే బ్రతుకుచున్నారని లేఖనాలు రాయబడి ఉన్నాయి. అందుకే అంటున్నా కదా, మీకు ఫస్ట్ చెప్పిన కదా, గొర్రె తన జీవితంలో పాపంలో పడి ఉందని గుర్తెరుగుతూ ఉన్నది. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు కూడా, అయ్యో నేను పాపములో పడిన తండ్రికి వ్యతిరేక విరోధిగా చేసిన దేవునికి పాపము చేసినని గుర్తెరుగుతూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? అన్ని పోయినప్పుడు, అన్ని విడిపోయినప్పుడు, ఆకలికి తినడానికి లేనప్పుడు కూడా, ఆ యొక్క దొరకలేనప్పుడు కూడా ఎప్పుడు గుర్తెరుగుతున్నాడు? అప్పుడు గుర్తెరుగుతున్నాడు. తన తండ్రి తగ్గినప్పుడు ఆస్తి ఉంది,
తండ్రి వదిలినప్పుడు కడుపు నుండి అన్నం తింటున్నాడు, ఏ పని చేయకున్నాడు, పని వారికి చెప్పబడుతూ ఉన్నాడు, అనే వాళ్ళకు చెప్పబడుతున్నాడు, ఇదిగో పలానా పని చేయని చెప్పబడుతున్నాడు. చూడండి పిల్లరా, ఈ యొక్క ఎప్పుడు యొక్క తండ్రిని విడిచిపెట్టి లోకంలో పడి ఉన్నారో తన జీవితం అంతా ఏమైంది? పతనమైంది. చూడండి పిల్లరా, అలాగనే దేవుడిచ్చిన రక్షణను చాలా మంది చేస్తున్నారంటే లోకములో పడి, లోకల ఆశలతో పడి, లోకముల బురదలో పడిపోతున్నారని లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. గొర్రె ఒకేలా పాపం చేస్తే ఇదిగో తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడో ఆ గొర్రె కూడా ఆలోచిస్తూ ఉన్నది. అయ్యో నేను పాపములో పడిన, ఇదిగో బురదలో పడి ఉన్నా, ఈ పాపమున తగదని ఎప్పుడైతే గుర్తెరుగుతూ ఉన్నదో అప్పుడు ఏం చేస్తుంది? బయటికి వచ్చి దులుపుకొని నీటిలో ఏం చేస్తుంది? శుభ్రం చేసుకుంటుంది. చూడండి, కానీ ఈ కాలం జీవితంలో చాలా మంది తప్పిపోయి ఉన్నారు. దేవుని దృష్టిలో దేవుని అడగలేనప్పుడు చాలా భయభక్తులు ఉన్నవానివి, ఉన్నదానివి దేవుని యందు క్రమంగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు, దేవుని యందు ఆరాధించేవాళ్ళు, దేవుని యందు ఏదైనా సమస్య వచ్చే, దేవా నాకు ఈ సమస్య అని కన్నీళ్లు పెట్టుకునేవాడివి. ఎప్పుడంటే ఈ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే పోరాడినాడో తన జీవితం అంతా పతనమైందో అలాగనే కొందరి జీవితాలు కూడా తప్పిపోయిన కుమారులాగే ఏర్పడుతున్నాయి. చూడండి కదా, ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తప్పిపోయి ఉన్నాడో మన జీవితంలో కూడా ఎందరో ఆ యొక్క దేవుని విడిచి లోకంలో తప్పిపోయిన కుమారులాగానే బతుకుచూ ఉన్నారు. ఇదిగో నాకు యొక్క స్థితిలో ఉంటే నాకు స్వతంత్రం లేదని ఆస్తి అంతా తీసుకొని వ్యసనాలకు పాడు చేసుకున్నాడు. ఆస్తి అలా తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా సంతోషం ఉండేది, తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆనందం ఉన్నది, తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు అందరూ కలుసుకొని భోజనం చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే నాకు భాగం అడిగినాడో అప్పుడు ఏమైంది? లోకములో పడి వ్యసనాలకు లోబడి ఉన్నాడు. చూడండి, దేవుడు ఉన్నంత వరకు ఏ రీతి కూడా నీకు సమీపించదు. దేవుడు ఉన్నంత వరకు నీకు ఆరోగ్యం ఉంటుంది. దేవుడు ఉన్నంత వరకు నీ ఆత్మకు రక్షణ ఉంటుంది. దేవుడు నువ్వు భయభక్తులు ఉన్నప్పుడు నీకు ఇంట్లో కావలసిన అన్ని కూడా సమకూరుస్తూ ఉన్నాడు. నువ్వు అడక్క ముందుకే ఇచ్చువాడని లేఖనాలు రాబడింది. అలాగనే దయచేస్తూ ఉన్నాడు. ఎప్పుడు? దేవుడు ఉన్నంత వరకు. ఎప్పుడైతే లోకముల పడి ఉన్నారో, లోకాల ఆశలకు లోపడి ఉన్నారో ఆ జీవితంలో నడుచుకోబడుతున్నాయని లేఖనాలు రాయబడుతూ ఉన్నాయి. చూడండి, అక్కడ వేరే దేశాలకు పోయి తన జీవితం అంతా పతనం చేసుకున్నాడు. ఎవరు? ఈ తప్పిపోయిన కుమారుడు. ఒకానొక కుమారుడు, ఈ చిన్న కుమారుడు ఒకానొక కుమారుడు కాదు, ఇద్దరు కుమారులు. ఈ ఇద్దరు కుమారులు చిన్నవాడిని ఎంతగానో ప్రేమించేవాడు తన తండ్రి, ఎంతగానో చూసుకున్నవాడు, ఎంతగానో ప్రేమించేవాడు, ఎంతగానో దగ్గర తీసుకొని ఇది తిను అది తిను అడిగేవాడు, అనే చేసేవాడు. కానీ ఏ మీద కూడా భారం పెట్టేవాడు కాదు ఈ తండ్రి. ఎప్పుడైతే లోకం వైపు చూసి నా ఆస్తి అని కొట్లాడబడి ఉన్నాడో తన జీవితం అంతా లోకంలో పడి పతనం చేసుకున్నాడు. చూడండి, తన జీవితం అంతా వ్యసనాలకు లోబడి ఉన్నాడు, తాగుడు వ్యసనంతో లోబడి ఉన్నాడు, లోకములో పాపము చేసి ఉన్నాడు, తండ్రికి విరోధంగా చేసి ఉన్నాడు. అంటే తన తండ్రికి ఏది చేయకూడదు అనుకుంటున్నాడో అదే విరోధంగా చేసి ఉన్నాడు, ఏది చేయకూడదు అనుకుంటున్నాడో అదే చేసి ఉన్నాడు. అందుకే లాస్ట్కి ఏం జరిగిందమ్మా? పందులు మేపుటకు చేటుకు పూనుకొని ఉన్నాడు. ఆ పందులు మేపుడుకు పూనుకొని ఉన్నాడు. పందులు మేపుడుకొని పూనుకొని ఏం చేసినాడు? ఆ పందుల పొట్టు తినిగేనా బ్రతుకుదాం అనుకున్నాడు. చూడండి, తండ్రి దగ్గర ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నవాడు. కానీ ఎప్పుడైతే తండ్రిని విడిచిపెట్టి లోకంలో పడి ఉన్నాడో ఏమైంది? కనీసం ఆ పందులు తినే పొట్టు కోసం ఆశపడుతూ ఉన్నాడు. ఆ పంది తినే పొట్టు తిని నేను కడుపు నింపుకుంటానని ఆశపడుతూ ఉన్నాడు.
తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ కూడా లోటు లేవు. కానీ ఎప్పుడంటే తండ్రిని విడిచిపెట్టి లోకంలో ఉన్నాడో అప్పుడు తన జీవితంలో పాపంలో ఏర్పడి ఉన్నాడు. అలాగే చదువుదాం. తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకును యోగ్యుడును కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొనిను. లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడిగా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను ఎదుటను పాపము చేస్తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాను. అయితే తండ్రి నా దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరములు పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పును. అక్కడ ఏమంటుందో చూడమ్మా, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను. చూడని పిల్లరా, చాలా మంది అనుకుంటున్నారు ఏమంటారంటే, నేను దేవుని నమ్ముకున్నా మళ్ళా పాపము చేసి ఉన్నా, పాపం చేసిన వాడు దేవుడు నన్ను రక్షిస్తాడా? పాపము చేసేవాడు దేవుడు నన్ను చేరదీసుకుంటారా? పాపం చేస్తే దేవుడు నన్ను దగ్గర తీసుకుంటాడా అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అక్కడ లేఖనాలు రాయబడుతూ ఉన్నాయి, పాపము ఎంత పాపము చేయి నువ్వు ఒకవేళ తప్పిపోయి పొరపాటు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. నీవు పొరపాటుగా లోకములు పడి తిరిగినావంటే దేవుని దగ్గరికి రావాలని నువ్వు ఆలోచిస్తూ ఉంటే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్నే పిలుస్తూ ఉన్నాడని ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. తన జీవితంలో అనుకొని ఉన్నాడు, ఇదిగో నేను కావలి వాడలను అనుకోని నేను తండ్రిని నేను పని చేస్తానని నేను అనుకుంటున్నాడు. నేను పని చేయకపోతాను, ఆ ఇంటికన్నా పని చేస్తే నాకు ఆకలిగానే వస్తా, తినడానికి వస్తాదని అనుకుంటూ ఉన్నాడు. నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇంత కష్టాలు రాలే, నా తండ్రి దగ్గరకు ఇంత పాపము చేయలే, నా తండ్రి దగ్గర ఇప్పుడు ఇంత కష్టం రాలే, ఇదిగో ఆఖరికి నా పట్టు తినడుకును ఇంత స్థితి నాకు రాలేదని ఎప్పుడు చేస్తున్నాడమ్మా? అప్పుడు గుర్తెరుగుతూ ఉన్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు. ఆ కుమారుడు ఎప్పుడైతే అనుకొనబడినాడో వాటి నుంచి తెగించి ముందుకు సాగబడినాడో దూరం నుంచి చూసిన తన కుమారుడు ఏం చేశాడు? పరిగెత్తుకొని పోయి ఏం చేశాడమ్మా? అలాంత దూరం నుంచి కుమారుడు చూస్తూ ఉన్నాడు, అదిగో నా కుమారుడు వస్తూ ఉన్నాడు అని అలాంత దూరం నుంచి చూసి ఆ కుమారుడి దగ్గరికి ఏం చేస్తూ ఉన్నాడు? పరిగెత్తుకొని పోయి ఏం చేశాడు? మెడ మీద ముద్దు పెట్టుకుని ఉన్నాడు. మెడ మీద ముద్దు పెట్టుకొని కౌలిగించుకున్నాడు. కానీ ఒకవేళ మన ఇంట్లో మన కుటుంబాన్ని కూడా ఎవరైనా కూడా తన ఆస్తి కానీ డబ్బులు కానీ ఏదైనా దొంగలిస్తే దగ్గరికి రాయిస్తారా? ఏ ఒక్కరు కూడా రానియారు. ఏదైనా నీ ఆస్తి అని కొట్లాడి వాళ్ళని ఏదైనా కానీ కొట్లాడి ఏదైనా చేస్తే మీరు రాయిస్తారా దగ్గరికి? రానియరు. ఎందుకంటే వాని బుద్ధి మీకు తెలుసు కనుక, వాని యొక్క బుద్ధి నీకు తెలుసు కనుక నాతో కొట్లాడినాడు, ఆస్తి అంతా కొట్లాడాడు, మళ్ళా ఉండే ఆస్తి తీసుకోపోతాడని అని అనుకుంటారు, దగ్గరికి రానియరు. కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడిని అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? పరిగెత్తుకొని పోయి ఏం చేస్తున్నాడు? ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ మెడ మీద. ఎందుకు ముద్దు పెట్టుకున్నాడంటే ఆ యొక్క కొట్లాడాడు, ఆస్తి తీసుకుపోయినాడు, అన్ని తీసుకుపోయినాడు. కానీ తన జీవితం ఎలాగుందంటే ఆ యొక్క పాత మాసికితో బట్టలు కలిగి ఉన్నాడు.
చిరిపిన బట్టలతో వేసుకుని ఉన్నాడు. తన స్థితి ఏందో, తన స్థితి ఏ విధంగా మారిందో, ఆ స్థితి, తన స్థితి బాగా తింటే బాగా లావు ఉన్నవాడు ఆ కుమారుడు. ఎప్పుడైతే అన్నం లేకుండా ఉన్నదో ఆ కుమారుడు ఏమన్నాడు? బక్క చీలక అయినాడు. అలా చూడగానే ఆ కుమారుని పరిగెత్తుకొని పోయి ఏం చేశాడు? దగ్గర తీసుకొని కౌలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. చూడండి, మెడ మీద ముద్దు పెట్టుకొని దగ్గరికి చేర్చుకున్నాడు. కానీ నా యేసుక్రీస్తు కూడా సెలవిస్తూ ఉన్నాడు, మీరు ఎంతైనా మీరు లోకములో పడి మీరు నడుచుకోబడుతూ ఉన్నారేమో, దేవునికి విరోధం చేసి ఉన్నారేమో, దేవుని యందు పాపము చేసి ఉన్నారేమో, ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో నువ్వు తీర్మానం చేసుకో. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యము విను. ఈ రాత్రి కాల సమయం దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకానొక సమయంలో ప్రార్థన చేసుకున్న వాడివే, ఒకానొక సమయంలో ప్రార్థన ఎందు భయభక్తులు కలిగిన ఉన్నవాడివే, ఒకాన సమయంలో లోకానికి వేరుగా ఉన్నవాడివే. కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నావు? లోకములో బ్రతుకుతూ ఉన్నావు. లోకములో బ్రతుకుతే ఇదిగో నా దేవుడు క్షమిస్తాడా, నా దేవుడు రక్షిస్తాడా, నా దేవుడు దగ్గరికి తీసుకుంటాడా, నా దేవుడు నన్ను కావులించుకుంటాడా, నా దేవుడు నన్ను చేరి తీసుకుంటాడా అనుకుంటున్నారేమో. అయితే రా, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ పాపాలు క్షమించువాడు నేనే. నీ యొక్క పాపం అంతా, నీ యొక్క హృదయంలో పాపం, ఏ పాపం చేసి ఉన్నావో నీ కళ్ళు తెరవు. నీ పాపము నుంచి విడిపించేవాడుని నేనే. నువ్వు తప్పిపోయినావు నాయన, నువ్వు తప్పిపోయినా నాకు తెలుసు, నువ్వు బురదలో పడినావని నాకు తెలుసు, నేను చూస్తూ ఉన్నా. నువ్వు బురదలో పడి రాలేదని నాకు తెలుసు. అయితే విను, ఈ రాత్రి కాల సమయంలో ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో, దేవుడు రా అంటున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. ఎప్పుడైతే నువ్వు రాబడతావో ఆ పాప జీవితం నుంచి నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఆ పాపం లేకుండా శుద్ధి చేసి నిన్ను వస్త్రం తొలగించి నీకు ఉంగర వేసి కాలకు జతలు వేయాలనుకుంటున్నాడు ఆయన. నీకు ఏదైతే కోల్పోయి ఉన్నావో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహం చేస్తానంటున్నాడు. చూడండి, గొర్రె రక్షించినప్పుడు బురదల పడితే ఆ బురదల నుంచి బయటికి రావాలని కోరుకుంటాడు. తన జీవితంలో బురదల పడిన రావాలని కోరుకుంటుంది. కానీ ఆ బురదలే నాకు బాగుంది, ఆ బురదలనే నేను జీవిస్తా, ఆ బురదలనే పొల్లాడుతా అంటే, ఇదిగో పంది ఏ రీతి అయితే పొర్లుతుందో అలాగనే పొర్లుతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు గొర్రెవైతే ఏం చేస్తావు? జ్ఞాపకం చేసుకుంటావు. పంది అయితే ఏం చేసుకో? జ్ఞాపకం చేసుకోవు. నువ్వు పంది యథావిధి ఎన్నిసార్లు బురదలో నువ్వు ఎన్నిసార్లు తిరుగు, ఎన్నిసార్లు కడుగు, ఏం చేస్తుంది? పోయి తిరిగి బురదలో పోతుంది. చాలా మంది తన జీవితంలో వాక్యం వింటారు, పాటలు వింటుంటారు, అన్ని చేస్తూ ఉంటారు, కానీ అది శుభ్రం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఆ పాపం నుంచి, బంధకాల నుంచి రాలేకపోతూ ఉన్నారు. ఆ కట్టల నుంచి ఆ దానికి లోబడుతూ ఉన్నారు, ఆ వీక్నెస్ గా లోబడుతూ ఉన్నారు. కానీ తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? అన్ని ఉన్నప్పుడా, అన్ని పోయినప్పుడా? అన్ని పోయినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమీ లేదు, తినడానికి కూడా అన్నం దొరకట్లేదు, తినడానికైనా అన్నం దొరకట్లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. వాడి తండ్రి దగ్గరకు ఉన్నప్పుడు సంతోషంగా ఎన్నెన్నో వస్త్రాలు తొడుక్కున్నవాడు, ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఆనందంగా ఉన్నవాడు. కానీ ఎప్పుడైతే తండ్రిని ఇంటి విడిచిపెట్టి ఆస్తి అంతా వ్యర్థపాలు చేసుకున్నాడో అప్పుడు ఇది దొరకట్లేదు. చూడండి, తన దగ్గర తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా బట్టలు, చాలా వస్త్రాలను అనేక పని వాళ్ళు చెప్పేవాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క తండ్రిని విడిచిపెట్టి లోకనబడి ఉన్నాడు, లోక వైపు చూస్తూ ఉన్నాడు, లోకాశలకు లోపడి ఉన్నాడు, లోక ఈచలకు లోపడి ఉన్నాడు, ఇదిగో
ఇది సంతోషం రాలా, తండ్రి దగ్గర సంతోషం రాలా, నాకు ఫ్రీడమ్ లేదు, నేను డీజేలో ఎగరే కాడ డీజే కాడ డాన్స్ వేయడానికి ఫ్రీడమ్ లేదు, ఇదిగో ప్రార్థనకు పోతే ఇలా భయభక్తులు ఉండడానికి నాకు వీలు లేదు, ఇదిగో ప్రార్థనకు పోతే నేను పాపం చేయలేను అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడండి, ప్రార్థన చేసే వాళ్ళే, దేవునందు విశ్వాసులే, దేవునందు బిడ్డలే ఎక్కడికి పోతున్నారు? డీజేలతో డాన్సులు వేస్తూ ఉన్నారు, సినిమాలు చూస్తూ సీరియల్ చూస్తూ అనేకమైన కార్యములు చేస్తూ ఉన్నారు, అనేకమైన క్రియలు చేస్తూ ఉన్నాడు, అనేకమైన పాపములో పడిపోతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, బురదలో ఎన్నిసార్లు కడుగు పందిని ఎక్కడికి పోతుంది? బురదలేకే పోతుంది. దేవుడు ఎన్నిసార్లు నేను శుభ్రం చేసినా కూడా, ఎన్నిసార్లు నేను గద్దించినా కూడా, ఎన్నిసార్లు పిలిచినా కూడా నువ్వు పిలుచుకున్నట్టు చెవు పెడవేసినట్లు వేయబడుతూ ఉన్నా కానీ దేవుడు వైపు తిరగలేకపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు కంచె వేసినప్పుడు నీ స్థితిలో, నీ కుటుంబంలో ఏది కూడా రావట్లేదు, కానీ దేవుడు విడగానే కష్టాలు వచ్చినాయి, దేవుడు విడగానే పాపం వచ్చింది, దేవుడు విడగానే పాపానికి లోబడినావు, దేవుడు విడగానే చీకటి నీలో అంధకార చీకటిగా ఏర్పడి ఉన్నది. కానీ దేవుడు ఎందుకు భయభక్తులు కలగలేని లోకములు కలిగి ఉంటారో, ఇదిగో పొట్టు తిన్నలాగానే మన జీవితాలుగా పొట్టులాగానే బ్రతుకుతూ ఉన్నారు. తన కడుపులో పొట్టులాగానే తిని బ్రతుకుతున్నారు. ఈ పొట్టు అనేది అంటే పాపంతో కూడిన ఆ యొక్క క్రియ. ఎవడైనా కడుపుకు గడ్డి తింటాడా? ఎవడైనా కడుపుకు పొట్టు తినగలుగుతాడా? ఎవడైనా యొక్క పొట్టు తినగలుగుతాడా? ఎవరు తినలేరు, నెవర్. ఎందుకంటే అది పొట్టు అని తెలుసు. మరి పొట్టు అని తెలిసి కూడా తింటున్నాడంటే వాడి గతి లేదు, అయిపోయింది. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎన్నో తినేవాడు, ఎన్నో చేసేవాడు, కానీ తండ్రిని విడిచిపోయగానే లోకముల పడిపోయినప్పుడు ఏం జరిగింది? పొట్టు తినగానే ఆ యొక్క సిద్ధపడినాడు. చూడండి, పొట్టు తినాలని బతకాలనుకుంటున్నాడు. అప్పుడు వానికి బుద్ధి వచ్చింది. వచ్చి అది లేఖనాలు చదువు, అది బుద్ధి వచ్చింది. చూడండి పిల్లరా, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి ఎక్కడ చేశాడంట? నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసింది, నీ ఎదుట పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకును యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొలగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. అంతటా వారు సంతోషపడినారు. ఎందుకు సంతోషపడినారంటే ఆ తండ్రి తన కుమారుడు తన దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ తండ్రి తన కుమారుడు చేర్చుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే లోకంలో పడి, లోకం ఆశలు పడి, లోకం పాపంలో పడి, వ్యసనాలతో పడి గుర్తెరిగి నా దగ్గరికి రాబడినాడు కనుక ఏం చేస్తున్నాడు? తండ్రి క్షమిస్తూ ఉన్నాడు. చూడండి, క్షమించి దగ్గర తీసుకొని అప్పుడు అంటున్నాడు, వీనికి వస్త్రాలు తరిగి, నీళ్లు పోసి వస్త్రాలు తరిగి, ఉంగరం వేసి చెప్పులు వేయండి, వధించి భోజనం పెట్టినాడని. చూడండి, సంతోషం చేసి ఉన్నాడంట. చాలా మంది తన జీవితంలో బాప్తిని తీసుకొని లోకములో పడిపోతూ ఉన్నారు. చాలా మంది బాప్తీసాలు ఇయ్యబడుతున్నారు, కానీ ఎలాగ నడిపించాలో ఎలాగ నడిపిలేదో తెలియలేకపోతూ ఉన్నది. విడిచిపెడుతున్నారు లోకంలో. ఆ గొర్రె తప్పిపోయింది, ఆ గొర్రెను గద్దిస్తామని గద్దించలేకపోతున్నారు. ఇదిగో బాప్తీసు ఇస్తున్న అంతవరకు చాలా అనుకుంటున్నారు, కానీ మళ్ళా లోకములు పడిన వారు అవసరం లేదా? తప్పిపోయిన కుమారుడు అవసరం లేదా?
లోకంలో పడిన కుమారుడు అవసరం లేదా తండ్రికి? లోకంలో పడి ఆ యొక్క కూరుకుపోయిన పాపంలో నుంచి బయటికి రావడానికి ఇష్టం లేదా? ఇష్టమే. చూడండి కదా, ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తప్పిపోయినారో ఈ లోకములో కూడా అనేక వాళ్ళు తప్పిపోయి ఉన్నారు. ఈ లోకములో అనేక వాళ్ళు తప్పిపోయి ఉన్నారు. ఏదో ఒక టీవీలు చూసి తప్పిపోయి ఉన్నారు. ఏదో ఒక మందు తాగి తప్పిపోయి ఉన్నారు. తాగుడు వ్యసనంతో లోబడి తప్పిపోయి ఉన్నారు. ఇదిగోనే ప్రార్థనకు పోతున్నా కానీ నాకు సిగ్గంటే అలవాటు. పేర్సాన గ్రామంలో అయ్యా చెట్టు అని తెలుసా మీకు? శెట్టి, పేర్సాల గ్రామంలో శెట్టి తెలుసా? ఆయన అయ్యగారు. ఆ శెట్టి అన్ని ఉన్నాయి కానీ ఒక్కటే ఒకటి, దేవుడేందు భయభక్తులు చేస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తుంటారు, దేవుని సహకారం చేస్తుంటాడు, అన్ని చేస్తూ ఉన్నాడు కానీ ఒకటే ఒకటి వీక్నెస్ ఉంది ఆయన. ఏదంటే సిగరెట్ తాగడం. మనిషిలో పాపం ఉంటే దేవుడు చేర్చుకుంటాడా? మనిషిలో పాపం ఉంటే దేవుడు చేర్చుకుంటాడా? చేర్చుకోడు. చూడండి, మనలో ఏ పాపము లేకుండా చూసుకోవాలా, ఏ కపటము లేకుండా చూసుకోవాలా. ఏదో పొద్దుపోతుందిలేమ్మా టీవీల దగ్గర కూకుంటున్నావంటే నీవు పాపము చేస్తూ ఉన్నట్టే. ఏదో నాకు నోరు పిక్కుతుందమ్మా సిగరెట్ తాగుతున్నావంటే నీవు పాపము చేస్తూ ఉన్నట్టే. ఏదో నీ పొద్దుపరగా ఆ యొక్క ఇసుపటాకులు ఆడుతున్నావు అంటే నువ్వు పాపం చేస్తున్నట్టే. ఇదిగో నలుగురు కూకొని నువ్వు పాపం చేస్తూ ఉంటే, మాట్లాడుతుంటే, దుర్భాష మాడుతుంటే నువ్వు పాపము చేస్తూ ఉన్నట్టే. నువ్వు అనుకోవచ్చు కానీ నేను ప్రార్థనకు పోతున్నా, అన్ని పోతున్నా అనుకోవచ్చు కానీ నీలో పాపం ఉందని తెలుసుకుంటున్నావా? నేను పాపానికి దేవునికి వ్యతిరేకం ఉన్నానని ఒక్కసారిని గుర్తెరుగుతున్నావా? ఇదిగో ఈ తప్పిపోయిన కుమారుడు కూడా గుర్తెరుగుతూ ఉన్నాడు. నేను తండ్రికి విరోధం చేస్తున్నా, నీకు పాపము చేసి ఉన్నానని గుర్తెరుగుతూ ఉన్నాడు. ఈ దినములో కూడా నువ్వు గుర్తెరుగుతూ ఉన్నావా? నా తండ్రికి విరోధంగా చేసి ఉన్నాను, ఇదిగో నా తండ్రికి విరోధంగా పాపం చేసి ఉన్నానని ఈ రాత్రి కాల సమయంలో మీరు గుర్తెరుగుతారా? చూడండి పిల్లరా, ఏ రీతి కూడా హృదయాలు ఎలాగ ఉన్నాయంటే తన హృదయమును కాఠినపరుచుకుంటున్నారు, తన హృదయమును కాఠినపరుచుకుంటున్నారు. దేవుడు త్వరలో రాబోతున్నాడు, తన సమీపంలో ఉన్నాడు. ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. మన ఊరికి ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు, ఇదిగో ఫలానా దగ్గర ఉన్నాడు, తిన్నబడి దగ్గర ఉన్నాడు. ఏ రీతిగా సెలవిస్తారో దేవుడు కూడా అతి సమీపంలో ఉన్నాడు. లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఈ లోకంలో రాజకీయ నాయకుడికి భయపడుతున్నావు, ఒక పోలీసుకు భయపడుతూ ఉన్నావు, ఒక మనిషికి భయపడుతూ ఉన్నావు, ఒక రోగానికి భయపడుతూ ఉన్నావు. ఏ దానికైనా నువ్వు భయపడుతున్నా కానీ దేవుడు నిన్ను సృష్టించిన దేవుడికి భయపడుతున్నావా? దేవునికి లోబడుతున్నావా? ఇది చేయకూడదని చేస్తూ ఉన్నావే. నీకు భయం ఏది, భక్తి ఏది? అందుకే రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని మీ మధ్యలోకి పంపించినాడు. చూడండి కదా, నువ్వు ఇంతకాలం పాపం చేసినావు, ఇంతకాలం పాపంలో టీవీలు చూస్తూ ఉన్నావేమో, ఇంతకాలం లోకంలో పడి ఆ యొక్క లోకములతో ఫ్రెండ్స్ తో తిరిగినావేమో, ఇంతకాలంతో ఇదిగో ఈ క్రియ చేయకూడదని చేస్తూ ఉన్నావు. ఈ రాత్రి కాల సమయంలో ఇదే నీకు ఆఖరి దినం, క్షమాపణ దినం. ఎందుకంటే దేవుడు లేఖనాలు అనేది ఒక పొల్లైనా సమర్చించదు, ఒక సున్నైనా ఒక పుల్లైనా సమర్చించదు. ఎన్నిసార్లు పిలిచినా ఏమైతుందమ్మా? హఠాత్తుగా మరణం వస్తుంది. ఎన్ని గద్దించినా కూడా వినడవానికి ఏమొస్తుంది? హఠాత్తుగా మరణం వస్తుంది. మనలో ఒక బీపీ డౌన్ అయ్యాని ఏం చేస్తాం? ప్రాణం వస్తుంది, అయ్యో నా ప్రాణం పోతుంది, ఏమవుతుంది? భయపడతారు. నా ప్రాణం ఎక్కడ పోతుందో ఏం కదని భయపడతారు. మళ్ళా ఆయన నేను చిట్టికేస్తే రా అంటే నువ్వు ఎక్కడికి పోవాలా? తిరిగి
ఈ లోకం నుంచి పోవాల్సిందే. పెద్దెమునులో ప్రతాప్ రెడ్డి అయినా 50 ఎకరాల ఆస్తి, 50 ఎకరాల ఆస్తి, చాలా ఆస్తి ఉంది. ఆయన చనిపోయినప్పుడు ₹1 కూడా ఏది కూడా తీసుకోపోలేదు. ఏదో తనకు కావలసిన ఆస్తి అక్కడ గుంతలోనే పెడతానంటే పెట్టారు. నువ్వు ఎంత చేసినా కూడా నీ వెంట కూడా రాదు. చూడండి పిల్లరా, వేటి కోసం ఆరాటపడుతూ ఉన్నావు, వేటి కోసం నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు, వేటి కోసం నువ్వు ఆశిస్తూ ఉన్నావు, వేటి కోసం నువ్వు ఆరాటపడుతూ ఉన్నావు. ఇదిగో 10 మంది బుద్ధి లేని కనికలు, బుద్ధి గల కన్యకలు ఉన్నారు. వేటితో నువ్వు సిద్ధపడుతూ ఉన్నావు. దేవుడు అది రాగానే సమీపంలో ఉన్నాడు. పెళ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుర్కోవాలి. చూడండి పిల్లరా, ఎదుర్కోకపోతే నువ్వు పరలోకానికి పోలేవు. ఆ ద్వారాలు మూయబడతాయి. నీ దివిటిలో నువ్వు సిద్ధపరచకపోతే, నీ దివిటిలో నూనె సిద్ధపరచకపోతే నీ జీవితం వ్యర్థమే. నీ దివిటిలో నువ్వు శుభ్రపరచకపోతే, నీ దివిటిలో నూనె లేకపోతే నీ జీవితం పరలోకానికి ప్రవేశం లేదు. 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధి లేని బుద్ధిగల కన్యకలు ఉన్నారు. ఏ విధంగా నడుచుకోబడుతూ ఉన్నారు? బుద్ధి లేని ఒకరు 5 మంది కనబడుతూ ఉన్నారు. బుద్ధి కలిగిన వారు 5 మంది కనబడుతూ ఉన్నారు. 5 మంది ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. ఏం చేశారమ్మా? నిర్లక్ష్యం చేశారు. 5 మంది ఏం చేశారు? తమ దివిటిలో కాకుండా సిద్ధపరచుకున్నారు. మనం ఏ రీతికి సిద్ధపరచుకుంటున్నాం? ఏ రీతిగా దేవుని యందు మనం సిద్ధపరచుకుంటున్నాం? ఇదిగో దేవుడు రాబడుతున్నాడు, ఏ రీతిగా భయపడి సిద్ధపరచుకుంటున్నావు? ఇదిగో నా జీవితంలో దేవుడు రాబోతున్నాడు, ఆయన త్వరలో రాబడుతున్నాడు చెప్పబడినాడు కదా లేఖనాల్లో. ఆయన వస్తాడని, అతి త్వరగా వస్తాడని చెప్పబడినాడు కదా. నా దివిటలను సిద్ధపరచుకుంటానని ఏ రీతిగా నువ్వు సిద్ధపరచుకుంటున్నావు? సిద్ధపరచుకోకుండా అయిక బుద్ధి లేని కన్యకలా జీవిస్తూ ఉన్నారు. ఈ జీవితంలో ఎలాగ బ్రతుకుతున్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని యందు ఎలాగన్నావు? నువ్వు తప్పిపోయిన ఉంటే రా. దేవుడు ఉన్నంత వరకు నీ భక్తి ఉండేది. దేవుడు ఉన్నంత వరకు దేవుని ఆరాధించేవాడివి. దేవుడు ఉన్నంత వరకు అర్ధగంట గంట సేపు ప్రార్థన చేసుకునేవాడివి. దేవుడు ఉన్నంత వరకు నీ కుటుంబంలో ఏది కూడా లోటుపాటు లేకున్నది. ఇదిగో దేవుడు ఉన్నంత వరకు నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఇదిగో ఈ రోగం పోమంటే రోగం పోగానే, ప్రార్థన చేయగానే రోగం పోయేది. అవన్నీ నువ్వు పోగొట్టుకున్నావు. దేవుని కృప అనేది మీలో నుంచి దేవుని విడిపించుకున్నారు. చూడండి, వదిలిపెట్టుకున్నాను ఆయన కృపను. ఆయన కృపను వదిలిపెట్టుకుని లోకములో పడి ఆ యొక్క తప్పిపోయిన కుమారులాగా జీవిస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారన ఆలోచిస్తూ ఉన్నారా? ఒక్కసారన ఆ యొక్క చూస్తూ ఉన్నారా? అయ్యో, నేను పాపములో పడిన, కఠినమైన పాపములో పడిన, ఈ పాపము నేను చేస్తున్న పాపం అని గుర్తెరుగుతూ ఉన్నారా? ఏ ఒక్కరు కూడా గుర్తెరగలేదు. చూడండి కదా, లోకములో పడి లోకములలో ఉంటున్నారు కానీ తన బంధకాలేదు కలిగి ఉన్నారు. అందుకే లేఖనాలు అంటున్నాయి, ఆ యొక్క చీకటిలో వెలుగేం చేస్తుంది? ప్రకాశిస్తుందంట. చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశమే వాక్యం అనే ప్రకాశం. ఆ చీకటిలో వాక్యం ప్రకాశిస్తూ ఉన్నది. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఆ వాక్యం నీతోనే మాట్లాడబడుతుంది. ఆ వాక్యమే నేను గద్దిస్తూ ఉన్నది. ఆ వాక్యమే పాపమని ఎత్తించి చూపెడుతూ ఉన్నది. రాత్రి కాల సమయంలో నువ్వు ఇంకా పెడచెవ వేస్తే ఆయనకు విరోధమండి మీరేమీ చేయలేరు. నేను అనుకున్నవాడిని ఒక్కొక్కసారి సాతానగాడు ఎన్నో విధాలు చూపెడతాడు. ఇది పాపం చేయి, ఇది పాపం చేయని. పాప ఆలోచన కలిగినప్పుడు అప్పుడు ఏమని గుర్తు చేస్తాడు తెలుసా? దేవుడు ఒక వాక్యం గుర్తుపడుతుంది ఎప్పటికీ. నన్ను
నేను తండ్రికి విరోధం అంటే నేనేం చేయలేను కదా. తండ్రికి పాపం చేస్తే నేనే గాయపరుచుకుంటా కదా, నేనే పాపంలో పడిపోతా కదా, నేనే ఆ యొక్క నరకంలో పడిపోతా కదా, నేనే నశించిపోతా కదా. ఇదిగో నాకు రాబడిది కాకుండా నాకు కుమారులు కూడా వస్తుంది కదా అని ఆ వాక్యం పట్టుకున్న వాడిని ఎప్పుడు చూడండి కదా. తండ్రికి విరోధం కూడా మనం ఏమి చేసినా కూడా ఏమి కాదు. ఆయనని ఏమి చేయలేం మనం. ఇదిగో నా బలం ఉంది, శక్తి ఉంది, ఆయన ఎదురుతా ఉంటే ఏమి చేయలేం. ఒక్క మాటతో తీసివేశాడు ఆయన. మరి ఏ పాపములు ఉన్నారో ఒక్కసారి గుర్తెరుగు. చెప్పబడే వాక్యములో నగిచ్చేది కాదు, ఏదో ఆమెట ఈమెట చెప్పడం కాదు, ఈమెట్లని జోక్ చెప్పేది కాదు నాది. వాక్యం అనేది గద్దించేది, వాక్యం అనేది సరి చేసేది, వాక్యం అనేది క్రమం పెట్టేది, వాక్యమే మనకు ఆధారం. ఈ వాక్యాన్ని మనం నమ్మాలా. అందుకే అంటున్నాడు దేవుడు, అబద్ధి ప్రవక్తలు ఉన్నారు జాగ్రత్త. నేను అనుకుంటున్నారు కదా, పాస్టర్ వస్తున్నాడు, ఆయన కథ తెలుసులే, ఆయనకు డబ్బుల కోసం వస్తున్నాడని తెలుసులే అని అనుకుంటున్నారు. కానీ అందరూ అదే విధంగా ఉన్నారు. కొంత మాత్రమే వాళ్ళను గుర్తెరగాల, నువ్వు గుర్తెరగాల. వాళ్ళను ఎప్పుడైతే గుర్తెరుగుతావో అప్పుడు దాని జీవితాల నుంచి నువ్వు ఆ బంధకాల నుంచి రాబడతావు. నిజమైన ఆ యొక్క సేవకుడు ఎవరో, నిజమైన వాడు ఎవరో నువ్వు గుర్తెరుగుతావు. అది ఎక్కడంటే లేఖనాలు అంటే మత్తయి సువార్త చూడనమా, అబద్ధి ప్రవక్తలు ఎవరో వాళ్ళని ఎలా కనుక్కోవాలని చెప్తా చూడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త అబద్ధ ప్రవక్తలను గురించి వినడమా, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పరుడి. ఏమంటున్నాడు? వారు గొర్రెల చర్మము వేసుకుని, అక్కడ ఏమంటున్నాడమ్మా? అబద్ధి ప్రవక్తల గురించి జాగ్రత్త పరుడి. ఎవరు చెప్తున్నాడమ్మా? యేసుక్రీస్తు చెప్తున్నాడు. అబద్ధి ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త. ఇదిగో నూనె బాటలు అమ్ముతున్నాయంటే వాళ్ళ దగ్గర పోవాకు, జాగ్రత్త. ఇదిగో అంజురపు పళ్ళు వస్తున్నాయి, గర్భఫలు వస్తున్నాయంటే పోవాకు, జాగ్రత్త. ఇదిగో దేవుడు లేఖనాల్లో ఇక నూనెల బాటలు అమ్మని చెప్పబడుతుందా? లేఖనాల్లో నూనెలు కొనవని చెప్పుతుందా? చెప్పట్లేదు. చూడండి, అంజురపు పళ్ళు తీసుకుంటే గర్భఫలాలు వస్తాయా? రావు. ఏమనుకోరి, వాక్యం అనేది చెప్పబడాలా. ఈ వాక్యము తిరగవేని మొత్తం. ఎక్కడైనా నూనె బాటలు అమ్మమని చెప్పబడిందా? కర్చీపులు అమ్మమని చెప్పిందా? ఎక్కడైనా అంజురపు పళ్ళం అమ్మమని చెప్పిందా? ఎక్కడైనా ఇవి తీసుకునే గర్భఫలం అనేది చెప్పబడిందా? ఇలాంటి వారు ఉన్నారు, జాగ్రత్తగా ఉంటున్నారు. చూడండి, అబద్ధి ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త. మనుషులలో ఏం చేస్తారంటే మనుషులు చేసే క్రియల వైపు, మనుషులు చేసే ఆనంద వైపు చూస్తారు, కానీ వాక్యానికి లోబడరు. వాక్యానికి ఏ రీతి కూడా లోపడని మనిషి మప్పి పట్టేవాడిని నచ్చుతాడు, మనిషిని ముంచివాడిని నమ్ముతారు, కానీ నిజమైన క్రైస్తవుని, నిజమైన సేవకుడిని నమ్మరు. ఎందుకంటే వాడు చేసే డ్యాన్సులు, వాడు చేసే ఇకీక్కలు, వాడు చేస్తే అమ్ముతున్న వాటి వ్యాపారాల కోసం చూసి ఆనందపడతారు, కానీ ఇక్కడి నుంచి ఎంత ఖర్చు పెట్టుకుని వెళ్తారు. కానీ అక్కడికి దేవుడు, నువ్వు ఎక్కడ ఉండి మోకరించి ప్రార్థన చేయి, దేవుడు నీ దగ్గరికి రాడా? నువ్వు మోకరించి విశ్వాసకు ప్రార్థన చేస్తే దేవుడు నీ దగ్గరికి రావస్తాడా? నువ్వు కూర్చున్న చోటునే దేవుడు రాబడతాడు. అంతే అంటున్నాడు. 2-3 కూడి ఉన్న చోట్లనే దేవుడు ఉంటాననేవాడు. దేవుడు ఉండడా? వాళ్ళ వేలు జనాంగంలో ఉండే ఇక్కడ ఎందుకు పరిగెత్తుతున్నారు? ఎందుకు దేవునికి, బైబిల్కు విరోధంగా మారుతున్నారు? దేవునికి వ్యతిరేకంగా మారుతున్నారు? చెప్పరమ్మా, బైబిల్లో అంజూరపు పళ్ళు అమ్మమని ఉందా? నూనెలు అమ్మమని ఉందా? లేదు. చూడండి పిల్లరా, దేవుడు మత్తయి సువార్త నుంచి 4 సువార్తలు ఎక్కడైనా చెప్పబడినాడా?
చెప్పలేదు. మరి ఏంటికి పరిగెత్తుతున్నారు? ఏంటికి వాటికి ఆశపడుతూ ఉన్నారు? మీ అక్కలని దేవునికి తెలుసా? నీకు గర్భఫలం రావాలని దేవునికి తెలీదా? నీకు రోగం ఉందంటే బాగు చేయడం అంటే దేవునికి తెలీదా? నీకు అప్పులు ఉన్నాయంటే అప్పులు బంధకాలు ఉన్నాయంటే విడిపించాలని దేవునికి తెలీదా? ఏదో మొగ్గు పెట్టే వాడిని నమ్ముతారు కానీ నిజమైన వాడిని నమ్మరు. అందుకే అంటున్నాడు చదువు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. హెచ్చిస్తూ మాట్లాడుతున్నాడు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ గురించి జాగ్రత్త పడుడి. జాగ్రత్తగా పడకపోతే మీ జీవితాలు పతనం అవుతాయి. జాగ్రత్త పడకపోతే మీ జీవితాలు పతనం అవుతాయని రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చదువు, వేసుకొని వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అక్కడ ఏమంటున్నాడు? వారు లోపల క్రూరమైన తోడేలు వాళ్ళు, వారి ఫలము వలన. అక్కడేమంటున్నాడమ్మా? వారు ఎదుట జాగ్రత్త పడేది కాకుండా వారు ఏం చేస్తారంట? గొర్రెల చర్మం వేసుకొని వస్తారు. గొర్రెల చర్మం వేసుకుంటే గొర్రెలను నమ్ముతారు. ఆ గొర్రె వేసుకునే చర్మం ఏదంటే సేవకుడు అనే చర్మం. నేను ప్రవక్తని చెప్పుకునే ఆ యొక్క సేవకుడు, బోధకుడు, ఇలాగ గొర్రెల చర్మం వేసుకునే వాళ్ళు అనేకులు ఉన్నారు. జాగ్రత్త పడుడి అంటున్నాడు. చూడండి, వారు ఏం చేస్తారంట? మీ యొద్దకు ఒత్తురు అంటున్నాడు దేవుడు. మరి మీరు ఎందుకు అనుకుంటారు? దేవుడు చెప్పబడినాడు కదా, దేవుడే చెప్పబడుతున్నారు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి ఉన్నారు, జాగ్రత్త పడుడే అంటున్నాడు. మనం మీ జాగ్రత్త చూసుకోమని దేవుడు చెప్పబడుతున్నాడే. దేవుడు జాగ్రత్త, ఇదిగో గుంత ఉంది జాగ్రత్తగా అని చెప్పబడుతూ ఉన్నాడే. ఇదిగో ఆ లోయ ఉందని జాగ్రత్త అని తీసుకోమని చెప్పబడుతున్నాడే. ఇదిగో అంజూరపు పళ్ళు తీసుకోకూడదని జాగ్రత్తగా పడుడే అని చెప్పబడుతూ ఉన్నాడే. వాళ్ళు జాగ్రత్తగా తీసుకోరా? మీరు వెళుతూ ఉంటే ఒక కంప ఉంటే తొక్కుంటూ పోతారా? చెప్పరు మా, తొక్కుంటూ పోరు. ఏంటికి? కంపని తెలుసు. అలా దేవుడు అంటున్నాడు కదా, జాగ్రత్త పడుడి అంటున్నాడు. వారి మీ యొద్దకు వచ్చి ఒత్తురు కానీ, గొర్రెల చర్మం వేసుకుని ఒత్తురు కానీ లోపట వాళ్ళకి ఏమైనదంట? క్రూరమైన తోడేల స్వభావం ఉందంట. క్రూరమైన తోడేల స్వభావం ఉంది. ఆ స్వభావం ఏంటంటే, ఒక గొర్రె పోతుంటే ఆ యొక్క తోడేలు చూడగానే గొర్రెను వదిలిపెడతాదా? గొర్రెలు కాచుకుంటూ పోతారమ్మా. ఒక గొర్రె పోయింది అనుకో ఎక్కడైనా కానీ, గొర్రెలు కనపడితే తోడేలు పానిపిస్తుందా? అక్కడ గొర్రె కనపడితే వదిలిపెడతాదా? వదిలిపెట్టదు. అలాగని వాళ్ళు లోపట ఎలాగంట? క్రూరమైన తోడేల కలిగిన స్వభావం ఉంటుందంట. ఆ స్వభావం ఎలా కనుక్కోవాలంటే అక్కడ రాయబడింది, చదువు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముళ్ళ పొదలను, ద్రాక్ష పొలను, పల్లేరు చెట్టును, అంజురపు పొలను కోయుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టును మంచి ఫలమును ఫలింపును. హల్లెలూయా. మంచి ఫలములే. ఏ సేవకుడైతే ప్రార్థన చేసి నీ కోసమును ప్రార్థన చేస్తాడో, నీ కుటుంబం దినదినాలుగా లేపడాలా. నీ ఆత్మ జీవితం, నీ ఆధ్యాత్మిక జీవితం నీకు అనేకమైన సమస్యల నుంచి లేబడితేనే ఆ సేవకుడు నిజమైన క్రైస్తవుడు, సేవకుడు, దేవుని యొక్క కుమారుడు. మంచి చెట్టు మంచి ఫలాలు ఇచ్చగలని చెడ్డ ఫలాలు ఇచ్చాయా? చెప్పరమా. ఇక్కడ మాడి పండు చెట్టు ఇచ్చే చేదు చెట్టు ఇచ్చదే అవునా? ఫలం చేదు పళ్ళు ఇచ్చదా? ఏదో దానికి కావలసిన తీయని మాడి పళ్ళు ఇస్తాయి. మంచి ఫలములు ఇచ్చి వాళ్ళు మంచిగా ఫలింపబడతాయి. మంచి ఫలాలు దొరకబడతాయి వాళ్ళ కాడ.
ఇదిగో నీ కోసం ప్రార్థన చేయబడంటే వాటి సమస్య నుంచి నీ ఆత్మను రక్షించడం వరకు ఆత్మల అనుభవాలు లేబడతాడు, నడిపించబడతాడు. అలాంటి సేవకుని కోరుకోండి. ఏదో 4 మాటలు చెప్పి కానుకలేసి జోలు పెట్టుకుని వాణి కాదు. 4 కానుకలు వేసుకొని జోలు పెట్టుకొని ఏదో వచ్చినాయేమో జోలు పెట్టుకున్నామేనామా అలాంటి వాణి కాదు. ఆ యొక్క సీసాలు తెచ్చుకొని మూతుకుంటే మీకేమి రోగము బాగా కాదు. మీ నమ్మిక చొప్పున ఏం కలుగుతా అంట? స్వస్థత జరుగుతాయని దేవుడు లేఖనాలు రాయబడుతున్నారు. మీరు ఏం గుర్తు తిరుగుతున్నారు? మీ నమ్మిక చొప్పునే స్వస్థత జరుగుతాయని దేవుడు చెప్పబడితే మనసులకు చెప్పబడిన మాటకు లోబడుతున్నారు. అప్పుడు ఎవరిని భజిస్తున్నాం? మనసుని భజిస్తున్నాం, మనసుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని ఎక్కడో పెట్టినారు. తప్పిపోయిన కుమారుని నుంచి ఇక్కడ వరకు ఎందుకు డైవర్ట్ చేశాడో నాకే తెలియదు. అసలుకు తప్పిపోయిన కుమారుడే కాదు నేను తీయాల్సింది. గాడిద, ఒక గ్రామంలో గాడిద ఉంది. ఆ గాడిదని కట్లు విప్పమంటాడు దేవుడు. అలాంటి చెప్పేది వాక్యము తప్పిపోయిన కుమారుడు తీనాయన అని చెప్పాను దేవుడు. డైవర్ట్ గానే మళ్ళా అబద్ధి ప్రవక్తలు ఎందుకు చెబుతున్నాడో నాకే తెలియదు. నేను ఏది స్వస్థగా నేను సిద్ధపరచుకుని చెప్పేది కాదు వాక్యం. దేవుడు ఏది చెప్పబడితే అదే దేవుడి యొక్క వాక్యం అనేది ప్రత్యక్షత. మీ ఎదుట నిలబడుతున్నంటే నాకు అర్హతలు కూడా లేదు, అంత జ్ఞానం లేదు, నాకు అంత తెలివి లేదు. చదివితే మర్చిపోయేవాడిని. చదువుకునే సమయంలో ఏది రాసినా కూడా తిరిగి రాయలేని మార్కులు రానివాడిని. సరిగా చదవలేక లోకంలో పడి లోకాసులకు లోబడిన వాడిని. నేను సిద్ధపరచుకునేది మీ మనసులు మారుతాయా? మారవు. దేవుడు నీ వాక్యం అనేది దేవుడు తన నోటితో ముట్టి మాట్లాడుతాడో అప్పుడు మీ హృదయాలు మార్చబడతాయి, అప్పుడు మీ హృదయంలో కూర్చోబడతాయి. ఏ పాపము చేస్తున్నావో ఆ పాపము ఈ రాత్రి కాల సమయంలో ఎత్తి చూపెడుతున్నాడు ఆయన. ఏ రీతిగా ఉన్నావో, ఏ రీతిగా నడుచుకోబడుతున్నావో ఈ రాత్రి కాల సమయంలో గుర్తెరుగు. ఇంతకాలం వ్యర్థంగా ఆరాధించావేమో, ఇంతకాలం వ్యర్థంగా పాస్టర్ల వైపు ప్రవక్తల వైపు తిరిగావేమో. రా, రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజమేదో అబద్ధమేదో గుర్తలేకపోతే నష్టపోతారు మీరు. నిజమేదో ఏది గుర్తరగలేకపోతూ ఉన్నారు. ఇదిగో ఏ పాస్టర్ చెప్తే ఆ పాస్టర్కి లోబడుతున్నారు, కానీ ఎందుకు దేవుని వాక్యం అనేది లోబడకున్నారు? ఆ పాస్టర్ చెప్తే ఆ పాస్టర్ నమ్ముతారు, కానీ దేవుని వాక్యం ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఆ పాస్టర్ చెప్పబడుతున్నారు ఎందుకు పరిశీలించలేకపోతూ ఉన్నారు? ఇది ఉందా లేదని ఎందుకు పరిశీలించలేకపోతూ ఉన్నారు? గుడ్డిగా చెప్తుంటే గుడ్డిగా నమ్మిపోతూ ఉన్నారే. ఎలాగ నీ ఆత్మకు రక్షణ ఎలాగ ఉంటుంది? నువ్వు తప్పిపోయిన జీవితంలో మళ్ళా రావాలంటే ఎలాగ రక్షించబడతావు? ఎలాగ దేవుని దగ్గరికి రాబడతావు? ఎలాగ దేవుని సన్నిధికి రాబడతావు? నువ్వు ప్రతిరోజు దేవుని యందు ఆరాధించేవాడివి, కానీ నీ జీవితంలో మంటలు చల్లారిపోయినాయి. నీవు దేవుని దగ్గర ఎప్పుడు భయభక్తులుగా దేవునికి మండుచూ ఉండేవాడివి. దేవుని యందు భయభక్తులుగా మండుచూ దినాల దేవుడు ఆరాధించేవాడి, దేవుడు చూచేవాడి, దర్శనాలు చూసేవాడివి, కళలు చూసేవాడివి, దేవుని పక్కన ఉండి మాట్లాడేవాడివి. అవన్నీ కోల్పోయి ఉన్నావు. ఎందుకో తెలుసా? తప్పిపోయి ఉన్నావు, తప్పిపోయి ఉన్నావు. జాగ్రత్త. తప్పిపోయి లోకములో ఉన్నావు, జాగ్రత్త. తప్పిపోయి లోకములో పాపంలో నడుస్తూ ఉన్నావు, జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా పడకపోతే ఈ రాత్రి కాల సమయంలో మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణము ఎప్పుడు వస్తుందో తెలీదు. రేపు నేను ఉంటానని మీరు రాయగలుగుతారా? నేను రేపు ఉంటానని చెప్పగలుగుతారా? ఈ రాత్రి కాల సమయంలో నేను బ్రతుకుతానని మీరు చెప్పగలుగుతారా నోటితో? ఏ ఒక్కరు కూడా చెప్పలేరు.
డాక్టర్లు కూడా చెప్పలేరు, ఎవరు కూడా చెప్పలేరు. నీకు ఇంకా జీవితం ఆయుసు ఇచ్చాడంటే ఏదో పని ఉంది. తప్పిపోయి ఉన్నావంటే, ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్నావంటే, ఈ రాత్రి కాల సమయంలో దేవుడి వైపు చూస్తూ నువ్వు ఇక్కడ కూర్చొని వింటున్నావంటే, దేవుడు నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నేను కౌలించుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు దగ్గర తీసుకొని హత్తుకోవాలనుకుంటున్నాడు. ఆయన దేవుడు నీకు వస్త్రం ధరించి, ఇదిగో రోతైన జీవితాన్ని శుభ్రం చేసి ప్రశస్త వస్త్రం ధరించాలనుకుంటున్నాడు. ఆయన నీకు అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన జోడులపై నడిపించాలని అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు. అనేక వాళ్ళ విందు సంతోషం చేయాలనుకుంటున్నాడు. ఆయన లోకములో ఉండే కుమారుని కోసమే ఒక తాగుడు వేతలు పెడితే ఎంత బాధపడతావు? అయ్యో నా కుమారుడు ఈ విధంగా అయినాడు, నా కుమారుడు నా మాట వినలేదు, నా కుమారుడు వ్యసనాలతో పాడైనాడు, ఎన్నిసార్లు పిలిచినా వానప్పుడు తిరగాడుదురా ఈనప్పుడు తిరగాడుదని ఏ రీతిగా నువ్వు చేస్తూ ఉన్నావో, మళ్ళీ నిన్ను సృష్టించిన దేవుడు నీ చేతుల ద్వారా, ఆయన చేతుల ద్వారా నిర్మించిన దేవుడు, ఆయన ప్రేమకు చూసుకున్న దేవుడు నువ్వు తప్పిపోయి తిరుగుతూ ఉంటే ఆయన ఎంతగా బాధపడుతూ ఉన్నారా, ఎంతగా ఆయనను గాయపరుస్తూ ఉన్నారు. ఆయన అయ్యో నా కుమారి నా కుమార్తె ఏదో ఒక రోజు వస్తాని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఒక పెద్ద తన కుమారుడు విడిచిపెట్టినప్పుడు ఏదో ఒక రోజు నా కుమారుడు వస్తాదని ముసలితనం వరకు అదే ఎదురు చూస్తూ ఉన్నది, రాట్లే. అలాగనే మన జీవితాలు కూడా పాడవుతాయి. దేవుడు ఎదురు చూసేటప్పుడు చూస్తూనే ఉంటాడు. నీలో ఊపిరి ఉన్నా గాని ఇంతవరకే, నీలో దీపం ఉన్నంత వరకే నువ్వు ఏం చేయాలా? నీలో దీపం ఉన్నగానే మండుతూ నీ దీపాన్ని చక్కబెట్టుకోవాలా? నీ దీపము ఆరగానే ఏమైతావు? ఒక్కసారి గుర్తెరుగుతున్నారా? అయితే గుర్తెరుగు. ఏదాంట తప్పిపోయి ఉన్నావో, తాగుడు వేసినంతో లోకమవుడి నువ్వు తప్పిపోయి ఉన్నావో, ఒక వ్యభిచారతబడి లోకంలో తప్పిపోయి ఉన్నావో, ఒక టీవీలు సినిమాలు చూసి తప్పిపోయి ఉన్నావో, ఒక స్నేహితుని వల్ల చెడిపోయి తప్పిపోయి ఉన్నావో, ఇదిగో లోకంలో పడి ఏ విషయంతో డబ్బుతో నువ్వు డబ్బుకు ఇష్టపడి తప్పిపోయి ఉన్నావో, అయితే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీకు ప్రసైన వస్త్రమును ధరింప చేయాలని, నీకు అధికారం ఇవ్వాలని దేవుడు ఆనందించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆయన వైపు చూసి నీ మనసును మార్చుకో. ఒక్కసారి గుర్తెరుగు. నువ్వు గుర్తెరగలేకపోతే నీ జీవితం వ్యర్థం. నువ్వు గుర్తెరగలేకపోతే నీ జీవితం వ్యర్థం. ఈ లోకములో ఏది శాశ్వత కాదమ్మా. మేము చెప్పి వెళ్ళవేళమే, మేము ఒక మహా అంటే ఒక అర్ధగంట అంటాం చెప్పిపోయేలానే. ఎవరు దీపాలు వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు చక్క పెట్టుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి చక్క పెట్టుకోరు. మీ దీపాలు చక్క పెట్టడానికి అది వాక్యం అనేది మీ హృదయంలో భద్రపరుచుకుంటే అప్పుడు మీ దీపాలు చక్కబడుతుంటాయి. ఒక్కసారి గుర్తెరగని, వేటితో మనం తప్పిపోయి ఉన్నామో, ఎవరి దగ్గర తీసుకోవాలనో, ఏ పాస్టర్ దగ్గరికి పోవాలనో, ఎవరి దగ్గరికి పోవాలనో ఒక్కసారి గుర్తెరగని జాగ్రత్తగా పడుడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏంటికి ఇలాంటి వాళ్ళు వస్తారని తెలుసు, గొర్రెల చర్మం వేసుకొని వస్తారని తెలుసు. జాగ్రత్త అంటున్నాడు ఆయన. మీరు జాగ్రత్త చూసుకోకపోతే వాడు ఏం చేసినా చేస్తూనే అంటారు. వాడు అంజురపు పళ్ళ ముద్ద అంజురపు పళ్ళు తీసుకునే తింటాడు. ఇది తింటే గర్భఫలం వస్తుంది,
ఇది ఇంతే, ఈ నూనె రాసుకుంటే ఆ యొక్క స్వస్థత జరుగుతుంది అనుకుంటా. నీలో విశ్వాసం లేకపోతే స్వస్థత జరుగుతుందా? నువ్వు నూనె రుద్దుకో, ఏమి రుద్దుకో, ఏమి చేసుకో, దేవుని విశ్వాసం లేకపోతే నీకు ఏది కూడా జరగదు. ఆవగించేంత విశ్వాసం అంటే ఏమైందంట? ఆ కొండ సముద్రంలో ఆటపోండి, సముద్రం పడవంటే పడతాదంట. ఆవగింజ ఎంత ఉందమ్మా? ఎంతంట? అది అంత కూడా విశ్వాసం లేదు. మళ్ళా ఎంతో జీవితాల నుంచి, ఎన్నో రోజుల నుంచి మీరు తప్పిపోయి ఉన్నారు కదా. ఎన్నో రోజుల నుంచి మీరు తప్పిపోయి ఉన్నారు కదా. ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకున్నారా? ఒక్కసారైనా నేను పాపములో పడినని జ్ఞాపకం చేసుకుంటున్నారా? అయితే చాలా మంది ఈ బంధకాల నుంచి విడిపించున్నానని అనుకుంటున్నామంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. ఈ రాత్రి కాల సమయంలో ఈ బంధకాల నుంచి విడిపించు, ఈ పాపం నుంచి విడిపించు నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు దేవుడు చేరి తీసుకుంటాడు. నువ్వు లోకములో జీవిస్తూ లోకములో బ్రతుకుతే అంతే నీ జీవితం. నువ్వు సుఖం కోసమును, నీ డబ్బు కోసము, నీ అందం కోసమును, నీ ఆస్తి కోసమును నువ్వు దేవుని విడిచిపెడితే ఈ లోకములో నువ్వు ఇష్టార్థంగా తిరగని దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ ఎట్లా అంటే ఎట్లా తిరగమని స్వేచ్ఛ ఇయ్యలేదు. ఎట్లా అంటే ఎట్లా పాపం చేయని దేవుడు చెప్పలేదు. ఆ పళ్ళు తినకూడదని అవ్వకు ఆదాముకు చెప్పబడింది. కానీ పోయి తిని ఏం చేసింది? తప్పు చేసింది. చూడండి, పాపం చేసింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, తెలుసు కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటుంది. మళ్ళా పాపం అనేప్పుడు పాపాన్ని ఎందుకు దగ్గర తీసుకుంటున్నావు? ఆయన ఆజ్ఞకు ఎందుకు గద్దిస్తున్నావు? ఆయన ఆజ్ఞకి ఎందుకు లోబడుకున్నావు? చూడకూడదని చూస్తూ ఉన్నావు, మాట్లాడకూడదని మాట్లాడుతున్నావు. ఇది చాలా మంది చేస్తుంటా, నాతోనే అంటుంటారు చాలా మంది. ఏం చేస్తాం, అట్లనే వినిపించుకుంటా పోతుంటా. వాళ్ళు ప్రార్థనకు పోతుంటారు, నేనే వింటుంటా, స్వస్థంగా వింటుంటా. ప్రార్థనకి వెళ్తుంటారు, బూతులతో మాట్లాడతారు. ప్రార్థనకి వెళ్తుంటారు, ఆ యొక్క వేరే వాళ్ళతో కొట్లాడతారు. ప్రార్థనకి పోతారు కానీ ఆ ప్రార్థన ఉన్న భయభక్తులు ఉంటారు. కానీ ఆ యొక్క బయటికి రానే ఏదో కసువు అట్ట పోగానే ఏం చేస్తారు? వాళ్ళకి లోని నోట్లనే వాళ్ళకు బూతులు ఉంటాయి. వలబర్తి పొరక పట్టుకొని కొట్లాడతారు, బొచ్చులు పట్టుకొని. ఇదా క్రైస్తవం? ఒక క్రిస్మస్ రాగానే, ఒక గుడ్ ఫ్రైడే రాగానే ఏం చేస్తాడు? డాన్సులు వేస్తారు. ఇదేనా క్రైస్తవం? దేవుడు చెప్పాడా? డాన్సులు ఏమని, డీజేలు ఏమని, డాన్సులు ఏమని దేవుడు చెప్పాడా? చాలా మంది ఇళ్లలో కూడా యేసుక్రీస్తు యొక్క పటాలు ఉంటాయి. ఎవరింటున్నాయి? మా చేతులు ఎత్తుతారా? మనస్సారా ఎత్తారా? దేవుని యొక్క ఫోటోలు ఉంటాయి. ఎవరింటే చేతులు పైకెత్తారు? ఎవరింట లేవా? అయితే మీరు ధన్యులే. గుళ్ళ గుర్తులో చూస్తే ఒక్కొక్క ఇంట్లో పటాలు ఇట్లా పెట్టింటారు. కూట్లో శాంతి సందేశం తీసింది ఎవరు? కృష్ణ. ఆ కృష్ణ బొమ్మ తీసుకుపోతే మనం ఆరాధిస్తుంది. ఆకాశమైన కానీ భూమి ఎందు కానీ దేని రూపం కూడా ఏమంటున్నాడమ్మా? చేసుకోకూడదు అంటున్నాడు. మళ్ళా మరి ఏంటికి చేసుకుంటున్నారు? పోయి గుళ్ళలో పెట్టి ఊదిగట్లు ముట్టించి పటాలకు అదేంటి దండలేయడం. ఎవరు చెప్పారమ్మా? అవన్నీ ఇక్కడికి తరంగా ఇక్కడ, అవన్నీ ఇక్కడి దగ్గర చేర్చుకో. ఆయన ఆత్మ కాడ, ఆయన ఆత్మ కనుక ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నాడు. ఆయన ఆత్మ కనుక ఆత్మతోనే ఆరాధించాలి. ఏదో పటాలు పట్టుకొని పైక ఊదిగడ్లు ఉండిచ్చి దండలు వేసి కాదు. పెద్ద ఊళ్ళో ఏం చేస్తారంటే గుడ్ ఫ్రైడే కానీ క్రిస్మస్ రాగానే చెట్టు ఎత్తుకొని ఇల్లంపడి తిరుగుతుంటారు. ఇల్లంపడి తిరుగుతుంటారు. ఏమంటే పెద్దల కాలం వచ్చింది అంటారు. ఏం తెలుసు పెద్దల కాలం? వాక్యం ఉన్నది.
చెట్టు ఎత్తుకోమని ఎవరు చెప్పి విన్నారమ్మా? చెట్టు ఎత్తుకొని తిరగమని ఎవరు చెప్పారు? క్రిస్మస్ చెట్టు అని ఆనందంతో వాళ్ళు ఏం చేస్తారంటే డమ్ములు తీసుకొని కొట్టుతో ఆడుతున్నారు, డమ్ములు వేస్తూ కేకలు వేయబడుతున్నారు, డమ్ములు వేస్తూ టుపాలు కాల్చుతూ ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు. చర్చిలో సినిమా పాటలకు డాన్స్ చేస్తూ ఉన్నారు. దేవుడు నేర్పేది ఇదేనా? మనకు నేర్పలే. మనము వాక్యం ఏం చెప్పబడుతుందో అదే నమ్మాలి, అదే క్రమం. మనకు బైబిల్ మనకు ఏ క్రమం నేర్పిందో అదే క్రమంగా మనం అనుసారంగా నడుచుకోవాలా. ఈ రాత్రి కాల సభలను గుర్తెరగలేకపోతే ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా అయితే ఆయనకు అనుకున్నాడో, నేను పాపంలో నా తండ్రికి విరోధం చేసిన, పాపం చేసిన నీకని అనుకున్నాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడమ్మా? దగ్గరికి చేర్చుకున్నాడా? పోరాడాడా? దగ్గరికి చేర్చుకున్నాడు. నేను తండ్రికి విరోధంగా చేశాను, తండ్రికి విరోధం ఉండి పాపం చేశాను నేను అని అంటున్నాడు. క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. వాటి